వెళ్ళొస్తాం సింపుల్. సో ఈ వీడియోలో అయితే ఇది విజయవాడ ఏలూరు నుంచి దాదాపుగా ఒక 80 కిలోమీటర్లు అయితే ఉంది. అంటే అక్కడి నుంచి దగ్గరే, మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఎక్కువ లాంగే ఉంది. సో ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్న అయితే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి. నిజం చెప్పాలంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి అనుకోవచ్చు. సో అంత దారుణంగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి విజయవాడ వెళ్తున్నాం. సో ఆ జర్నీ చాలా బాగుంది జర్నీ అయితే, కానీ అక్కడ మాత్రం నాకు ఏమీ నచ్చల. అంత దారుణంగా ఉంది ఆ ప్రదేశంలో అయితే. ఇది ప్లాజా యొక్క డీటెయిల్స్. ఇక్కడ ఆపం వాటర్ బాటిల్ ఒకటి తీసుకుందామని. సో ఇక్కడైతే చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మొత్తం కార్లు. సో ఈ చిన్న మొక్క వల్ల ఇంత ట్రాఫిక్. కన్స్ట్రక్షన్ జరుగుతుంది అయితే, అందువల్ల. మొత్తం ట్రాఫిక్ అయితే వచ్చింది విజయవాడ వెళ్తాకి. సో ఉండటానికి ఎంత ఉంది, కానీ వీల్ చైర్ కూడా లేని హాస్పిటల్ ఇది. ఎమర్జెన్సీలో వీల్ చైరే లేదు. మా కర్మరా బాబు, ఇంతమంది అందుకే చదువుతున్నారు. సో లిటరల్లీ రీసెంట్గా నేను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. అది హాస్పిటల్ కాదు, మెయిన్గా చెప్పాలంటే నరకానికి ద్వారం అనే చెప్పచ్చు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత వరస్ట్ అంటే, నా కళ్ళ ముందే దాదాపు 4-5 చనిపోయారు ఆ ఒక్కరోజులోనే. అక్కడ కోళ్ళ ఫారం కోళ్ళు ఎలా చచ్చిపోతే ఎవరో పట్టించుకోరో, సేమ్ అలాగే ఉంది అక్కడ పరిస్థితి చూస్తుంటే. అందుకని మోస్ట్లీ ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళరు అనిపించింది నాకైతే చూసిన వెంటనే. సో చాలా దారుణం. వీల్ చైర్ కోసం దాదాపుగా ఎంతమంది వెయిటింగ్ అంటే సుమారు 10-20 మంది దాకా నేను చూసాను అక్కడ. ఇంకా వీల్ చైర్ దొరికినా కూడా అక్కడ టెస్టింగ్లు స్కానింగ్లు అని చేయడానికి నా కళ్ళ ముందే ఒక కన్న కొడుకుని కోల్పోయింది ఒక తల్లి. అంత దారుణం. వీల్ చైర్లో పట్టుకెళ్తా ఎప్పుడో మార్నింగ్ చేస్తే ఈవినింగ్ మధ్యాహ్నం 3 ఆ టయానికి స్కానింగ్ అంట. అప్పటి వరకు అసలు ఖాళీ అనేది లేదు. వీల్ చైర్స్ ఉన్నాయి అని యూజ్ చేయట్లేదు, కొత్తగానే మూల పెట్టారు ఎక్విప్మెంట్ మొత్తం. నిజంగా వార్డులు, ఎమర్జెన్సీ వార్డు ఎలా ఉంటుందంటే మీకు నరకమే అది. మీ పక్కనే బెడ్లు, పక్కనే అన్ని బెడ్లు, చచ్చిపోతూ ఉంటారు మీ కళ్ళ ముందే, అయినా పట్టించుకునే నాదుడే లేడు. అసలు డాక్టర్లు కూడా అంతమందిని చూడాలంటే అది కష్టమే. అయినా వాళ్ళు చనిపోయినా అలా లెక్కింపు లేదు. అసలు మనిషి ప్రాణానికి వాల్యూ అనేది అక్కడ లేదు. అంత వరస్ట్, అంత దరిద్రం. పైగా వీళ్ళందరికీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ డాక్టర్కి ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి. డబ్బు ఇంకెంత సంపాదించుకుంటారో తెలియదు మనిషి ప్రాణాల మీద. చాలా దారుణమైన పరిస్థితులు అయితే నా లైఫ్లో కొన్ని చూడకూడదు అనుకున్నా చూడాల్సి వచ్చిన సిచ్యువేషన్ అది కూడా. తీయడానికే చాలా దారుణంగా ఉంది నిజం చెప్పాలంటే. వరస్ట్ నిజం చెప్పాలంటే. గవర్నమెంట్ ఏంటంటే ఏదో చేసేస్తున్నాం, ఏ ఫ్రీ అంటున్నారు, కానీ ఇంత వరస్ట్ మెయింటెనెన్స్. పైగా సిటీ హబ్ అది విజయవాడ అంటేనే ఇక క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద మాట్లాడుకుంటారు కదా, అక్కడ అంత దరిద్రంగా ఉందంటే ఒకసారి ఆలోచించుకోండి. పరిస్థితులు ఎంత దారుణం. సరదాగా వాష్రూమ్ ఎలా ఉంటుంది, టాయిలెట్ కానీ వెళ్దామని వాష్రూమ్కి వెళ్తే పైన ఎరికేసారు మొత్తం అంతా చెత్తనా కొడుకు.
క్లీనింగ్ లేదు, ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, క్లీనింగ్ లేదు, ఆ నాస్టీ వాటర్ మొత్తం అదంతా చిచ్చి దరిద్రం. అది గవర్నమెంట్ హాస్పిటల్స్ కాదు, అవి నరకానికి ద్వారాలని చెప్పొచ్చు నిజం చెప్పాలంటే. అక్కడ ముందు పేషెంట్ అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వడం కాదు, అక్కడికి వెళ్తే నార్మల్గానే పేషెంట్ అయిపోతారు. చావుకి అవే మెయిన్ ఎంట్రన్స్లు అయ్యి. నా ముందే చనిపోయారంటే ఒకసారి అర్థం చేసుకోండి. మనిషి ప్రాణానికి అయితే వాల్యూ లేని హాస్పిటల్స్ అవి గవర్నమెంట్ హాస్పిటల్స్ నిజం చెప్పాలంటే. ఇంకా కుక్క చావులకైనా పర్వాలేదు, ఒక అర్థం ఉంది చనిపోయింది. కానీ మనిషి చావుకు కూడా ఒక పరమార్థం లేదు అక్కడైతే. వాము. సో దయచేసి ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని విద్య ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. గొప్పలు చెప్పుకొని మీడియాల ముందు సొల్లు కబుర్లు చెప్పుకుంటాం కాదు. ఎవరైనా ప్రజల కొరకు మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల కొరకు సేవ చేయాలి, అది అంతే తప్పించి ఏదో ఒకటే అడ్వర్టైజ్మెంట్ల కింద నలుగురిని తెచ్చేసి మీడియా ముందు పెట్టేసి నాలుగు గొప్ప మాటలు చెప్పేసుకుంటాం కదా. నేను ఆల్రెడీ మీటింగుల్లో కూడా చూసాను, మొత్తం యాక్టింగ్ ఏమి ఉండదు వెళ్ళి. ప్రతి ఒక్కరు అంతే, ఒక పొలిటీషియన్ కదా, ఆ పొలిటీషియన్ ఈ పొలిటీషియన్ అని ఎవడనే అంతే. ప్రజల్ని ఎరుపప్పం చేయడమే ఇలా ప్రధాన లక్ష్యం, అంతే. యదవన చేయడం, ఎరుపప్పం చేయడమే ఇలా ప్రధాన లక్ష్యం. సో నా మాటలు ఎవరికన్నా కొంచెం నొప్పి కలిగిస్తే సో బాధపడి ఉంటే క్షమించండి. సో వీడియో ఉన్న రియాలిటీని అయితే చెప్తున్నాను నేను, ప్రజెంట్ సొసైటీలో ఉన్న రియాలిటీని. సో ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఇలా క్లియర్ అయింది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డైలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.